అయ్యా కొమ్మ మురిగింది బాబోయ్, కొంప మునిగింది. నీ నోటితో శుభం ఎప్పుడు చెప్పి తెచ్చావు గనక అదేదో చెప్పిచావు. అమ్మ కూతురును అల్లుడు గారును. అల్లుడెవడు? పళ్ళు రాలగొడతాను. లేపుపోయినంత మాత్రం అల్లుడు అల్లుడు కాకుండా పోతాను. నోరు మూసుకుని విషయం చెప్పు. చెబుతున్నాను బాబు, చెబుతున్నాను. అమ్మాయి గారును అల్లుడు గారును గూడెం చేరుకున్నారు. గుడిసెల్లో వాళ్ళని ఏకం చేస్తున్నారు. లేబర్ని రెచ్చగొడుతున్నారు బాబు. అయితే మనకొచ్చిన నష్టం ఏంటట? కూలివాడైన వాడు ఎవడు కాముందు చేలో దిగడంట. దిగకపోతే నా మిషనరీ దింపుతాను. మీ మిషనరీ నాట్లు వేయడానికి పనికిరాదు. కూలీలందరూ ఏం చేస్తున్నారు? ఉమ్మడి వ్యవసాయం. ఉమ్మడి వ్యవసాయం చూస్తాను. మీకు మీ బ్రెయిన్కి నమస్కారం. మీ అందరికీ నమస్కారం. అమ్మయ్యా దమ్మైపోయింది. ఇదిగో శని అక్కూరు వెళ్ళి నాట్లు వేయడానికి కూలీని పిలుచురా. అలాగే ఏమైనా అబ్బాయి ట్రాక్టర్ అంటే ట్రాక్టరేరా? అమెరికాది. ఇదిగో మీకు పుణ్యం ఉంటే వచ్చి నాట్లు నాటండి అయ్యా, లేకపోతే నారు కుళ్ళిపోతాయి. ఎంత డబ్బు అయినా ఇస్తాను. అదేంట్రా కూలీ లేకుండా శని ఒక్కడే వస్తున్నా? ఇదేంటయ్యా నువ్వు మోసుకొస్తున్నావు మోపు? ఒక్క కూలివాడు రానంటున్నాడండి. అంటే గోపిగాడు అనంత పని చేశాడనమాట. అవతల వాళ్ళ సహకార వ్యవసాయం శ్రీమంతం చేసుకుంటున్న ఆడదాం లేక కళకళ ఆడిపోతుంటే యువతల మన పొలం మొగుడు పోయిన ముడలేక వెళ్ళలేకపోతుందండి. పొద్దుటే మూతన స్టవ్ కబురు. బాబు సురేష్, నాట్లు వేయడానికి కూడా ఒక యంత్రం ఏదైనా తేలపోవటయ్యా. మన ఇండియాలో లేదు. కానివ్వండి, మనమే నాట చేతగాని వాళ్ళం, మన పని మనమే చేసుకుందాం. పదండి, దిగండి చేలోకి, దిగండి. అయ్యా మీరు ఇక్కడ ఉన్నారా? మీ కోసం ఊరంతా గాలిస్తున్నానండి. నీ కోసం నేను పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకండి? ఎందుకేమిటయ్యా, తమలపాకు కట్టన అస్తమాను తడిపినట్టు రోజు 10-12 సార్లైనా నా గొంతుకుని కాఫీతో తడపాలి కదా. నడపాలి కదండి బాబు. ఆ కాఫీ లేక ఇంద్ర సింహాసనం పోయిన ఇంద్రుల్లా కటకట్లాడిపోతున్నా. అయ్యా పుచ్చుకోండి కాఫీ. ఓ పని చేయి, వెళ్ళి పాలు పిండుకురా, ఇద్దరు కలిపి కాఫీ తాగుదాం. పాలు పిండడమా? నా వల్ల కాదండి. పిండవా? నా వల్ల కాదండి. పిండవా? పిండను. అయితే నీ ఒంట్లో ఉన్న నెత్తురు పిండేస్తాను. పిండుకోండి, గిద్దరు కూడా రాదు. అసలు గాంధీ గారు ఎవడ పని అని చేసుకోమన్నాడు, నేనే పిండుకుంటాను. అదే మంచిది, అలా చేయండి. నేను అనుకుంటానే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుద్దని. నీ పని